మన వరకు వస్తే కానీ ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఎవరికీ అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున గెలిచిన రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నిత్యం రచ్చబండ కార్యక్రమాలు పెడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతంగా ప్రోత్సహించింది. నిరంతరం లైవ్ ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రఘురామకృష్ణరాజుని ఒక టైంలో అరెస్టు చేయడానికి ముందు వరకు అయితే ఆయన మరీ విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని అత్యంత అనుచితంగానే మాట్లాడేవారు. ఆ హావభావాలు అయితే మరీ రెచ్చగొట్టే విధంగా ఉండేవి. అరెస్టు తర్వాత కొద్దిగా ఆయన తగ్గినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే లాస్ట్ వరకు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చెప్పాలంటే ఒక ప్యారలల్గా ఒక రాజకీయ పార్టీ ఎంత పని చేయగలుగుతుందో అంత పని కూడా రఘురామకృష్ణరాజు చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో గెలవడానికి ఏదో కొద్ది మేర ఉపయోగపడ్డారు. అయితే ఆయనకి ఆఖరిలో అటు తిప్పి ఇటు తిప్పి అది చేసి ఇది చేసి లాస్ట్కి ఎమ్మెల్యే టికెట్తో సరిపెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడి ఉంటారు. తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి తనను అనుచితంగా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ అయి ఉంటుంది అన్నది మాత్రం ఆ రోజు మీడియా కానీ టీడీపీ కానీ ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే అదే మహాభాగ్యం, అదే మనకు కావాల్సింది అన్నట్టుగా ఆనందపడుతూ వచ్చింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా అలాంటి అనుభవం ఎదురవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎదురైనంత తీవ్ర స్థాయిలో కాదు. కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఆయన అయితే కాస్త వివాదాస్పదంగా మారారు. ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడిని ధిక్కరించలేదు, నారా లోకేష్ను ధిక్కరించలేదు. కేవలం స్థానిక నాయకత్వాలతో, స్థానికంగా ఉన్న నాయకులతో ఆయనకు పడడం లేదు. ఆయన విధానాలకు వారి విధానాలకు పొసగడం లేదు. ఆ మధ్యలో రాజీ ప్రయత్నాలు అన్నట్టు కొలికపూడిని కంట్రోల్ చేయడానికి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాలు కూడా రంగంలోనికి దిగాయి. అయితే ఆయన ఏకంగా ఒక పత్రికను ఉద్దేశించి, విలేకరుని ఉద్దేశించి చాలా దారుణంగా తిట్టేశారు కూడా. మీరు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారేమో, నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికను ఉద్దేశించి నేరుగానే మాట్లాడారు. ఇక అప్పటి నుంచి స్థానిక నాయకులకు మీడియా కూడా తోడైంది. కొలికపూడి శ్రీనివాస్ సంగతి తేల్చాల్సిందే అన్నట్టు. ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డితో తమ ఛానల్లో కొలికపూడిని కూర్చోబెట్టి గంటల కొద్దీ మాట్లాడించిన వాళ్ళే ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా డిబేట్లు పెట్టడం మొదలుపెట్టారు అదే ఛానళ్ళల్లో. అసలు ఇప్పుడు ఏకంగా కొలికపూడి శ్రీనివాస్ను పక్కన పెట్టేసి అక్కడ దేవదత్ అనే మరో వ్యక్తిని ప్రోత్సహించాలనే స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. 3-4 రోజుల క్రితం TV5లో మనోనేత్రం అనే ఒక కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాస్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లు అసలు మొత్తం ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ పాలన ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నదానికి కూడా ఆ కథనంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ప్రజలందరికీ అర్థమయ్యేలాగే ఉన్నాయి, స్పష్టత ఇచ్చేలాగా ఉన్నాయి. తిరువూరులో పేకాట ఆడుతూ ఉంటారు, అది ఎప్పటి నుండో జరిగేది. ఆ పేకాట శిబిరాలు నిర్వహించుకునే వాళ్ళు ఎమ్మెల్యేకి వాటాలు ఇస్తూ ఉంటారు. అలాగే కొలికపూడికి కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ కొలికపూడి శ్రీనివాస్ మాత్రం వాటాలు పెంచాలని వాళ్ళని బెదిరించారు అన్నది TV5లో చెబుతున్న మాట. దాంతోపాటు ఇసుకలో కూడా ఇలాగే చేశారు. ఇసుక వ్యాపారంలో నా వాటా పెంచాలని ఎమ్మెల్యే బెదిరించారు. ఇలా రేషన్ బియ్యంలో కూడా ఇలాగే చేశారు. ఇవన్నీ తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకులందరూ తిరుగుబాటు చేశారు అన్నది వాళ్ళ కథనం సారాంశం. దానికి తోడు ఇవన్నీ ఒక ఎత్తైతే లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా కొలికపూడి మీద ఉన్నాయి. ఆయన మహిళా అధికారులకు సిబ్బందులకి ఫోన్ చేసి పిఏగా ఉంటావా, పర్సనల్ సెక్రటరీగా ఉంటావా, నీకు అది చేస్తా ఇది చేస్తా అంటూ వేధిస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం అంటూ చెప్పేశారు. అంటే కొలికపూడి శ్రీనివాస్ మీదకి ఏకంగా లైంగిక ఆరోపణల వరకు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఏకంగా ప్లకార్డులు పట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు, కొలికపూడి మాకు వద్దు అంటూ ఆరోపణ చేశారు. ఇదంతా కొలికపూడి మీద తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న మీడియా చేస్తున్న ప్రచారం. ఆయన పేకాటలో వాటాలు అడుగుతున్నారు, ఇసుకలో వాటా అడుగుతున్నారు, రేషన్ బియ్యంలో డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. తొలుత వైసీపీకి చెందిన ఎంపీపీ బిల్డింగ్ను కూల్చేందుకు జేసీబీని వేసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అతడి దగ్గరే డబ్బులు తీసుకొని రాజీ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్లో చెప్తున్నారు. ఇదంతా ఆయనకు వ్యతిరేకంగా వర్షన్. మరి ఆయన చెప్తున్న వర్షన్ ఏంటి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానిక నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి బాగా గట్టిగా ఉండే మద్దతుగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకులకు ఈయనకు పడడం లేదు అన్నది ఇప్పుడు చర్చ. పేకాట శిబిరాలు నిర్వహించడానికి వీలు లేదు అని కొలికపూడి చెప్తూ ఉంటే దాన్ని స్థానిక నాయకులు లెక్క చేయకపోవడం, కొన్ని అరెస్టులు కూడా జరగడంతో అప్పటి నుంచి ఓపెన్గా కొలికపూడి మీద దాడి మొదలుపెట్టారు. ఇప్పుడు TV5 లాంటి ఛానల్లో పేకాట శిబిరాలు అనేది నడుస్తూ ఉంటాయి, ఎప్పటి నుంటో నడుస్తున్నాయి, ఎమ్మెల్యేలకు వాటా వెళ్తుంటాయి, వాటా పెంచాలని కోరారు కొలికపూడి అని చెప్తున్నారు.
అసలు పేకాట శిబిరాలు నడుస్తూ ఉంటాయి, ఇవి కామన్ అని చెప్పడం అంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట శిబిరాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్తూ ఉన్నాయి, అది చాలా సహజ ప్రక్రియ అని చూపెడుతున్నారు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేకాట శిబిరాల మీద మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించారు. బెల్ట్ షాపులు, పేకాట శిబిరాలను తాట తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అవి అయితే నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికంగా పేకాట శిబిరాలు నిర్వహించుకుంటూ కమిషన్లు తీసుకుంటూ దాన్ని కూడా ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు, మరి ఇసుకలో తనకు వాటా కావాలని ఎమ్మెల్యే కోరారు అని చెప్తూ ఉన్నారు. రేషన్ బియ్యం మాఫియా కూడా నడుస్తోంది అని తెలుగుదేశం పార్టీ మీడియానే ఆరోపిస్తోంది. ఇంకా లైంగిక వేధింపులకు నిజంగానే పాల్పడి ఉంటే ఇన్ని రోజులు సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆధారాలు లేవా? పైగా 2-3 సార్లు మాట్లాడిన తర్వాత కూడా పార్టీ పెద్దలు కొలిక్పూడి శ్రీనివాస్లో మార్పు రాలేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఏదో ఒక చర్యలు తీసుకోవాలి కదా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో అయితే రాశారు, కొలికపూడికి బ్రేకులు అని. నేడు పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. వర్ల రామయ్య, కేసినేని శివనాథ్, పల్లా శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి ఆయనతో మాట్లాడి కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారు. కాకపోతే ఇప్పటికే నియోజకవర్గంలోని అధికారులకు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే ఫిర్యాదులపైన, ఆదేశాలపైన ఆచితూచి వెళ్లాలని నియోజకవర్గంలోని కీలక నేతలకు ఆదేశించారని చెప్తున్నారు. అంటే ఇక కొలికపూడి శ్రీనివాస్ ఆదేశాలని లెక్క చేయవద్దు అని ప్రభుత్వ పెద్దలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఆ కీలక అధికారులకు. దాంతోపాటు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తును క్రియాశీలకం చేయబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఇప్పుడు కొలికపూడి మరో రఘురామకృష్ణరాజు కాబోతున్నారా? నిజంగానే కొలికపూడి శ్రీనివాస్ ఆయనైతే చాలా అగ్రెసివ్గానే ఉంటారు. ఆయనకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన పక్కన పెట్టి పార్టీలోనే అదే నియోజకవర్గంలో మరొకరిని ప్రోత్సహించడం, కీలక అధికారులకు ఈయన ఆదేశాలు పాటించవద్దు అంటూ ఆదేశాలే ఇచ్చి ఉంటే ఇది ఇప్పట్లో ఆగదు. కొలికపూడి శ్రీనివాస్ అయితే అగ్రెసివ్గా ఉంటారు, గ్యారంటీగా తిరుగుబాటు అయితే చేస్తారు. ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొలికపూడి శ్రీనివాస్ని కూడా బాగా వాడుకున్నారు. ఆయన కూడా చాలా అంశాల్లో తెలుగుదేశం పార్టీ ఉపయోగపడ్డారు. అమరావతి ఉద్యమంలో కావచ్చు. నిజానికి అమరావతి ఉద్యమ సమయంలో కూడా కొలికపూడి శ్రీనివాస్ దూకుడిని చూసి ఒక వర్గం వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా కార్నర్ చేశారు అప్పట్లోనే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆడ తిరువూరులో కూడా ఒక సామాజిక వర్గం నాయకులంతా, స్థానిక నాయకులంతా కలిసి పెద్దల సాయంతో, అంటే పక్క నియోజకవర్గాలకు ఎంపీలకు సంబంధించి అదే సామాజిక వర్గం చెందిన నాయకుల సాయంతో కొలికపూడికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ కొలికపూడిని నిజంగానే ఆయన ఆదేశాలు పాటించవద్దు, ఆయన పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే, మరొకరిని అక్కడ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ప్రోత్సహిస్తే తప్పనిసరిగా కొలికపూడి శ్రీనివాస్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు రూపంలో ఎలాంటి బాధ, ఎలాంటి ఆవేదన, ఎలాంటి మంట పుట్టి ఉంటుందో తెలుగుదేశం పార్టీ కూడా గ్యారంటీగా అలాంటి అనుభవంలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో కొలికపూడి శ్రీనివాస్ని అయితే ఈరోజు పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారట. మరి వెళ్తారు, ఏం చెప్తారో చూడాలి. ఇప్పటికే 2-3 సార్లు అయితే చర్చలు జరిగాయి. పల్లా శ్రీనివాసరావు కూడా మాట్లాడారు, కానీ ఆ తర్వాత కూడా వివాదాలు నడిచాయి. వర్ల రామయ్య ఫోన్ చేసి, నేను మీ వర్గానికి చెందిన వాడే, నీకు మంచి భవిష్యత్తు ఉంది, పార్టీలను ధిక్కరించవద్దు, చంద్రబాబు నాయుడిని చూసి సంయమనం పాటించని చెప్పగా ఆ ఆడియో టేపును నేరుగా అందరి సమక్షంలోనే ఆయన బహిరంగంగానే వినిపించారు. అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కోపం తెప్పించినట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ సర్దుకొని పోతారా? సర్దుకొని పోతే తిరువూరులోని స్థానిక టీడీపీ నేతలు చెప్పినట్టు కొలికపూడి వింటారా, లేకుంటే కొలికపూడి చెప్పినట్టు స్థానిక నాయకులే నడుచుకుంటారా? పైగా మద్యం లిక్కర్ విషయంలో కూడా ఈయన ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చారు. తిరువూరులో బెల్ట్ షాపులకు అవకాశమే ఉండదు, మద్యం షాపులకు టెండర్లు వేసేవాళ్ళు ఇది గుర్తించుకున్నట్టు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీలోని స్థానిక నాయకులకు చాలా ఆగ్రహం తెప్పించింది. అంటే వాళ్ళు ఈ మద్యం షాపులు దక్కించుకొని బెల్ట్ షాపులు ఊరూర పెట్టుకొని ఆదాయ మార్గం చేసుకోవాలనుకున్నారు. దానికి కూడా ఈయన అడ్డుపడుతున్నారు అన్నది ఉంది. సరే, ఇప్పుడు ఏది నిజం అనేది తేలాలి. నిజంగానే వాటాలు పెంచండి అని కొలికపూడి అన్నది నిజమా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈయన మీద చేస్తున్న ఆరోపణలు అవాస్తవమా? ఏదో ఒకటి తేల్చాలి. లేదు ఇది కేవలం మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటే కాదు. ఎందుకంటే పేకాట శిబిరాలకు సంబంధించి, ఇసుకకు సంబంధించి, లైంగిక వేధింపులకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే మీద వస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా, లేకుంటే అవాస్తవం ఉందా అన్నది తేల్చాలి. అలా కాకుండా మేము సెటిల్ చేసుకుంటామంటే ఇది బాధ్యతారాహిత్యమే అవుతుంది.